పెట్రోల్ డీజిల్ మీద బాదుడట. లీటర్కు 3 రూపాయల చొప్పున 4 ఏళ్ల తర్వాత పెరిగిన ధర. ఇంక ఇదొక లైను. ఇప్పటిదాకా పెరగలేదు, 4 ఏళ్ల తర్వాత పెరిగింది. 4 ఏళ్ల తర్వాత పెరిగినా, 5 ఏళ్ల తర్వాత పెరిగినా ఇప్పుడేమన్నా రేటు తక్కువ ఉన్నదా? 3 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు? పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరగక తప్పని పరిస్థితి. 1600 కోట్ల నష్టాలు ఉన్నాయి. ఇంకా నష్టాలు చాలా భయంకరంగా ఉన్నాయి. సంవత్సరం నష్టాలు చూస్తే పెంచక తప్పని పరిస్థితి అంటున్నారు. ఎలక్షన్లకి ముందు మేము పెట్రోల్ రేట్లు పెంచము అని చాలా క్లియర్గా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్కి ముందు కేంద్రం ప్రకటించింది. అంటే మీరు ఆ రోజు తప్పు మాట్లాడినట్టే కదా. ఆ రోజు కూడా యుద్ధం ఉన్నది. ఎలక్షన్స్ అయిపోయి 10 రోజులే, మే 4వ తేదీన వచ్చినాయి రిజల్ట్స్. మహా అయితే ఒక 15 రోజులు అవుతుంది, అటు ఇటుగా 12 రోజులు అవుతుంది. ఎలక్షన్ అయిపోయి, పోలింగ్ అయిపోయి ఒక 16-17 రోజులు అవుతుంది. ఈ లోపుగానే ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినాయా? మరి పెంచమని ఎందుకు ప్రకటించారు? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఇప్పుడు పెంచుతాం అంటున్నారు. పెంచేసిరు కూడా ఏకంగా. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల 89 పైసలు ఉంది. 110 రూపాయల 89 పైసలు. డీజిల్ ఎంత ఉంది? 98 రూపాయల 96 పైసలు ఉంది. ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయి, ఒక 10 రూపాయల డిఫరెన్స్ ఉంది గంతే. అండ్ దాంతోపాటు సిఎన్జీ కూడా పెరిగింది. 2 రూపాయలు సిఎన్జీ పెరిగింది. అయినా తీవ్ర నష్టాల్లోనే ఉన్నామని కంపెనీలు చెప్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తప్పునకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. చమురు కంపెనీలు లీటర్కు 3 రూపాయల చొప్పున ధరలు పెంచినాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చినాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 77 పైసలు ఉంది లీటర్ పెట్రోల్. అది 97 రూపాయల 77 పైసలు అయింది ఢిల్లీలో, మన దగ్గర కాదు. డీజిల్ 87 రూపాయల 67 పైసలు ఉంటే 90 రూపాయల 67 పైసలు అయింది. వివిధ రాష్ట్రాలు వసూలు చేస్తున్న వ్యాట్ ఆధారంగా ధరలు మారుతాయి. సెంట్రల్ అండ్ స్టేట్ ఈ రెండు ట్యాక్సులు ఒక్కొక్క, సెంట్రల్ది సేమ్ ఉంటుంది దేశం అంతా, స్టేట్ది ఆయా రాష్ట్రాలు వాళ్ళు విధించుకునే ట్యాక్సులు, దాన్ని బట్టి రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీని ప్రకారం తెలంగాణలో లీటర్ పెట్రోల్ పైన 3 రూపాయల 39 పైసలు పెరిగింది. డీజిల్ మీద 3 రూపాయల 26 పైసలు పెరిగింది. ఫలితంగా ఇప్పటి వరకు లీటర్ పెట్రోలు 107 రూపాయల 50 పైసలు ఉన్న ధర 110 రూపాయల 89 పైసలకు చేరుకుంది. 95 రూపాయల 70 పైసలుగా ఉన్న లీటరు డీజిల్ ధర 98 రూపాయల 96 పైసలకు చేరింది. అలాగే విజయవాడలో 109 రూపాయల 76 పైసలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలకు చేరుకుంది. 3 రూపాయల 29 పైసలు పెరిగింది. 97 రూపాయల 7 పైసలున్న లీటరు డీజిల్ ధర 100 రూపాయల 22 పైసలకు చేరుకుంది. ఇక సిఎన్జీ ధర కూడా కిలోకు 2 రూపాయల చొప్పున పెరిగింది. ఢిల్లీలో కేజీ సిఎన్జీ 79 రూపాయల 9 పైసలు ఉంటే ముంబైలో 84 రూపాయలు ఉంది. ఇక గృహ వినియోగ ఎల్పీజీ సహా పిఎన్జీ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. అవి కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ సబ్సిడీ ఏదైతే ఇప్పుడు 40 రూపాయలు ఏదో అకౌంట్లో పడుతున్నదో ఆ 40 రూపాయలని వేయకుండా అది మొత్తం జీరో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కంపెనీలు ఏమంటున్నాయి? ఇది చాలా తక్కువనే పెంచినాం, మేము ఇంకా మస్తు పెంచాల్సి ఉండే అంటున్నారు. 30 రూపాయలు పెంచాల్సి ఉండే 3 రూపాయలు పెంచినాం అంటున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచినా తాము భారీ స్థాయిలో నష్టాలు భరించాల్సి వస్తుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. లీటర్ పెట్రోల్ పైన 11, డీజిల్ పైన 39 రూపాయల చొప్పున తమకు నష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. ఐసీఆర్ఏ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ఠ్ మాట్లాడుతూ ధరల పెంపుతో కంపెనీలకు అత్యంత స్వల్ప ఊరట మాత్రమే లభిస్తోంది. గత 10 ఏళ్లతో పోలిస్తే కంపెనీలకు రోజుకు సగటున 500 కోట్ల మేరకు నష్టం వస్తోంది. చమురు ధరలు నియంత్రణలోకి రాకపోతే మార్కెటింగ్ కంపెనీలు ధరలను మరోసారి సమీక్షించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగియగానే పెంపు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ముడి చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడి ధరలు 50% మేర పెరిగినాయి. అయినప్పటికీ ఆ భారాన్ని తామే భరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందట పేర్కొంది. కానీ కీలకమైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 10 రోజుల్లోనే ధరలు పెంచడం పట్ల రాజకీయ పక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఇట్లా కాంగ్రెస్ అంటుంది దేశంలో చమురు ధరలు పెరగడంపై విపక్షాలు మండిపడ్డాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రాహుల్ స్పందిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన తప్పునకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ 3 రూపాయల షాకే తగిలింది, మిగిలిన వసూళ్లు కూడా ఉంటాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ నాయకత్వ సంక్షోభానికి, దూరదృష్టి లోపానికి ఈ ధరల పెంపు నిదర్శనం. పెంచిన ధరలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా డిమాండ్ చేశారు. సో మొత్తానికి ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచినాయి. ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు. గ్యాస్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఇగో గ్యాస్ సిలిండరు పెట్రోల్ బంక్ 2 కొట్లాడుకుంటున్నాయట. ఇగో ఇందా ఇప్పుడు మీ వంతు అని
మొన్న మాది పెంచిర్రు, ఇప్పుడు నీది పెంచుతున్నారని చివరికి ఇద్దరు తన్నులాటలో సామాన్యుడి నాటి విరిగింది.